ఒకప్పుడు పెళ్లి అనే వ్యవస్థ జీవితంలో తీరని కర్మలన్నిటికీ ముగింపు, స్థిరత్వానికి ప్రతీకగా భావించబడేది. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అనే మూడు మంత్రాల చుట్టూ ఓ జీవితాన్ని అల్లుకునే ప్రయత్నం తల్లిదండ్రులు మాత్రమే కాదు, యువతలోనూ సహజంగా కనిపించేది. కానీ ఇప్పుడు ఆ దృశ్యాలు మారిపోయాయి. సోలో బ్రతుకే సో బెటరు అనే టైటిల్ సినిమాకు మాత్రమే పరిమితమై ఉండకుండా నేటి యువత జీవితానికి మార్గదర్శకంగా మారుతోంది. భారతీయ సమాజంలో గతంలో పెళ్లి ఒక తప్పనిసరి దశ. 25 ఏళ్లు దాటేసరికి ఏం బాబు ఇంకా పెళ్లి చేసుకోలేదా అనే ప్రశ్నల వర్షంలా కురవడం సహజం. కానీ ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానంగా చాలా మంది యువత ఇంకా ఆలోచన లేదు, ఫ్రీగా బ్రతకడం బెటర్ అనిపిస్తుంది అనే అభిప్రాయాలను బహిరంగంగా పంచుకుంటున్నారు. పెళ్లి ఒక లైఫ్ అచీవ్మెంట్ కాదని భావించే మనస్తత్వం విస్తృతం అవుతోంది. అధికారిక లెక్కలు లేకపోయినా సామాజిక పరిశీలనల ప్రకారం దేశంలో 25-40 మధ్య వయసు ఉన్నటువంటి యువతలో కనీసం 10 నుంచి 15% మంది పెళ్లికి దూరంగా ఉన్నారు. మాల్దీవులు, స్వీడన్ లాంటి దేశాల్లో ఇది సహజ ప్రక్రియగా మారింది. సంప్రదాయాల చుట్టూ బ్రతికే భారతదేశంలో ఇది ఓ పెద్ద మార్పే. అంతేకాదు, పెద్ద పెద్ద నగరాల్లో అయితే ఈ శాతం 20కి చేరనుంది. ఇది కేవలం నగరాలకు పరిమితం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయ ఆధారిత జీవితాల్లో పెళ్లి ప్రయత్నాల తీవ్రత తగ్గిపోతోంది. కనీసం ఉద్యోగం లేకుంటే పెళ్లి సాధ్యపడదన్న నమ్మకం ప్రజల్లో విస్తరించింది. పొలం ఉన్నా, భూములు ఉన్నా వాటికి విలువ లేకపోవడం, ఆర్థిక భద్రతపై పెరిగిన చైతన్యం వల్ల పెళ్లి అనేది గడిచిన దశగా మారిపోయింది. ఉద్యోగం లేకపోతే పెళ్లికి ఛాన్స్ లేదన్న భయం యువతలో నెలకొంది. నిరుద్యోగంతో పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు భారంగా మారడం అనే ఆలోచన వల్లే కాదు, అమ్మాయిల తల్లిదండ్రులు కూడా వధువు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉద్యోగం లేని వరుడిని కాదంటున్నారు. పెళ్లి అంటే కట్టుబాట్లు, బాధ్యతలు అనే భావన పెరిగింది. స్వేచ్ఛగా బ్రతకాలని భావించే యువత పెళ్లికి దూరంగా నిలుస్తున్నారు. నన్ను నేను చూసుకోవడం సులభం, ఇంకొకరిని చూసుకోవడం భారం అంటున్నారు. ఈ అభిప్రాయం కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఈ తరం యువత ప్రేమను తీసుకోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఎప్పుడైనా విడిపోవచ్చు అనే భావంతో రిలేషన్షిప్లను క్యాజువల్ గా చూస్తున్నారు. పైగా పెళ్లికి ముందు మంచి ఉద్యోగం, మంచి ఇళ్లు, స్టేటస్, బలమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వంటివి కావాలని అమ్మాయిలు కోరడం వల్ల చాలా మంది కుర్రాళ్లు పెళ్లికి భయపడుతున్నారు. డౌరీ కేసులు, హరాస్మెంట్ ఆరోపణలు, సపరేషన్లు, చైల్డ్ కస్టడీ డిస్ప్యూట్లు ఇవన్నీ కలిపి పెళ్ళంటే ఇబ్బంది అనే మానసికతను పెంచుతున్నాయి. ఒకప్పుడు కుటుంబాల్లో పెళ్లి తలపెట్టకపోతే అవమానంగా భావించేవారు. కానీ ఇప్పుడిప్పుడే అది మారుతోంది. పెళ్లికి ఒత్తిడి చేయటం తగ్గించేస్తున్నారు. ముదురు బ్రహ్మచారులు అన్న వదంతులు తగ్గిపోతూ సోలోగా బ్రతకడాన్ని కుటుంబాలు కూడా సహజంగా తీసుకుంటున్నాయి. ఆప్తులు, ఆకాంక్షలు పెళ్లి చేయకపోతే ఒంటరితనమే మిగులుతుందనేది పాత భావన. ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్స్, సోషల్ మీడియా, వర్క్ లైఫ్ అన్నింటితో జీవితాన్ని నింపుకునే అవకాశం ఉంది. అలాగే సహజీవన సంబంధాలు, ఓపెన్ రిలేషన్షిప్, డేటింగ్ అప్లికేషన్ల వాడకంతో సంతృప్తి పొందే తరం పెరుగుతోంది. చాలా సినిమాల్లో హీరో పక్కన హీరోయిన్ ఉండాల్సిందే అన్న విధంగా కథను తిరగరాస్తారు. కానీ వాస్తవిక జీవితాల్లో మాత్రం ఇప్పటికీ సింగిల్స్ గానే బ్రతికేస్తున్నా తమ మనశాంతికి పెళ్లి అడ్డుగా భావించే యువత చాలా మంది ఉన్నారు. వీరి కథలు స్క్రీన్ కి దూరంగా ఉన్న సామాజిక వేదికలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ధోరణి కొనసాగితే భారతదేశంలోని పెళ్లిళ్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటు పెళ్లికి ఆలస్యం చేయడం, మద్దతుతో ఉన్న సహజీవనాల పెరుగుదల, సింగిల్ పేరెంటింగ్, చైల్డ్ ఫ్రీ జీవితాలు వంటి భావనలు ఎక్కువగా కనిపించవచ్చు. పెళ్లి లేకుండానే జీవితం సాఫీగా సాగిపోవచ్చు అన్న నమ్మకాన్ని సమాజం అంగీకరిస్తోందని ఈ ట్రెండ్ చెప్తోంది. సోలో బ్రతుకే సో బెటరు అనేది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రమే కాదు, నేటి యువతరం మానసిక దృక్పథాన్ని ప్రతిబింబించే వాస్తవికత. పెళ్లి అనే పదానికి ఉన్న గంభీరత కొంత తగ్గినప్పటికీ వ్యక్తిగత జీవన శైలి, స్వేచ్ఛ, బాధ్యతలపై అవగాహన పెరిగిన కొత్త తరం మారుతున్న సామాజిక నిర్మాణానికి అద్దం పడుతోంది. ఈ మార్పుల్ని సమాజం అర్థం చేసుకోవడం, అంగీకరించడం వల్లే వాస్తవమైన అభివృద్ధి సాధ్యపడుతుంది.